ఇది. సో పెర్ఫార్మ్డ్ విలన్. సో అది నాకు నిజంగా గొప్ప అదృష్టంగా భావిస్తాను. అంటే ఈ మధ్య తమిళ్ విలన్స్ అందరూ కూడా తెలుగులో బాగా పెద్ద విలన్స్ అవుతున్నారు. ఇక్కడ తెలుగు నుంచి మీరు అక్కడ పెద్ద విలన్ అయ్యే అవకాశం ఉంది. నేను ఆల్రెడీ పుదుపేట అని ఒక సినిమా చేశాను ఇప్పుడు స్టార్టింగ్లో. ధనుష్ గారు హీరో, సెల్వరాఘవన్ డైరెక్టర్ గారు. అంటే అప్పుడు తెలుగులో బిజీ అవ్వడం వల్ల మళ్ళీ కుదరలేదు. తర్వాత నేను ప్యారిస్ జయరాజ్ అని, బీస్ట్ అని, ఇప్పుడు బ్లడీ బగర్ అని ఒకటి దాంట్లో మెయిన్ రోల్ చేశాను నేను. సో ఇది నాకు మళ్ళీ హెల్ప్ అవుతుంది ఈ సినిమా. ఈ సినిమా కేవలం సినిమాలో ఉంటారా మళ్ళీ ఇటు పాలిటిక్స్లో ఏమైనా ఉన్నారా? పాలిటిక్స్ ఏది కాదు కదా ఇది మాట్లాడటానికి. మరలా మీరు ఏదన్నా మీరు దొరకరు, మీరు చాలా ఇంటర్వ్యూ అంటే పాలిటిక్స్లో అయితే చీల్చి చెండాడటం అది మామూలుగా ఉండదు. అది ఇప్పుడు ఇక్కడ మనకి లాస్ అవుతుంది, వాడు ఎలా అంటున్నాడు, వీడు ఎలా అంటున్నాడు అవి నేను పట్టించుకోను. మనది ఏది ఉన్నా అది చెప్పాలి. మీ పక్కన కూర్చున్న వ్యక్తికి కూడా తెలుసు బాగా అది. గతంలో ఈ వ్యక్తితో కూడా మీరు పనిచేశారు. అవును. అయితే ఈ రోజున జగన్ గారు అక్కడ ఢిల్లీలో ఏపీ గురించి మొత్తం కూడా అక్కడ కొంత శాంతి భద్రత క్షీణించాయనేసి ఏపీలో ఢిల్లీలో చేశారు కదా, దానిపైన మీ జనసేనకు సంబంధించి మీరే ఏ విధంగా స్పందిస్తారు? ఒక కామన్ మ్యాన్, నాట్ పార్టీ, కామన్ మ్యాన్గా చెప్తాను నేను. ఇంకా 2 నెలలు కూడా అవ్వలేదు ఏది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. ఎవడో అంటాడంటే వర్షం పడిపోతుంది నాకు గొడుగు పెట్టలేదని ఆ టైప్ అతను. అతనికి ఏంటంటే రాజకీయం ఏదో కమర్షియల్ బిజినెస్ ఏదో చేసాడు, మేమో వచ్చేస్తున్నాం మళ్ళీ అనుకున్నారు. అది జరగలేదు. ప్రజలు చీకొట్టారు. ప్రజలు చీకొడితే ఎవడైనా దిగిపోవాల్సిందే. వీళ్ళేమో పెద్ద ఏమైనా తోపులేం కాదు వీళ్ళు. ఎందుకంటే ఒకటే ఆదరించారు ప్రజలు. ఏంటంటే ఇతను మళ్ళీ వచ్చాడంటే రావణ కష్టం అయిపోద్ది, రాష్ట్రం నాశనం అయిపోద్ది అనేదే పక్కన కూర్చొని ముసిముసిన అవుతున్నాడు చూడండి. తను తెగ చేశాడు ఇంటర్వ్యూలు అప్పుడు ఫేవర్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అని. సో నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఎక్కడైతే ప్రజల్లో ఒక భయంకరమైన మార్పు వస్తుందో దాన్ని ఎవడో ఆపలేడు దాన్ని. అప్పుడు 151 గెలిచినప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్లు లేవు. ఇప్పుడు వచ్చినప్పుడు ట్యాంపరింగ్లు హత్య చేశారు అది ఇది అని అంటే ఈరోజు ఢిల్లీలో ఒక మీలాంటి విలేకరి, నేను హ్యాట్స్ ఆఫ్ అని అతని నెంబర్ కనుక్కుని నేను ఫోన్ చేశాను. మీ బాబాయిని చంపేసినప్పుడు ఢిల్లీలో వచ్చి ధర్నా ఎందుకు చేయలేదు బాబు అని అడిగాడు. ఏం మాట్లాడలా, క్వశ్చన్స్ లేవు, మాటలు లేవు అంటారు చూసారా. ఆ టైపు ఇక్కడ అద్భుతంగా ప్రభుత్వం జరుగుతుంది. డిప్యూటీ సీఎం కొనిదెల పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తున్నారు, ఒక్కొక్కరిని అద్భుతంగా పరిపాలిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ. సో గవర్నమెంట్ ఈజ్ వెరీ హ్యాపీ.